సంజన గారికి 0 వచ్చింది అండ్ భరణి గారికి 50,000 ఇచ్చేశారు. కాబట్టి సంజన గారికి 0 వచ్చింది కాబట్టి మళ్ళీ ఆవిడ నిజంగా చాలా బాధపడ్డారు. ఎందుకంటే తనుజకి 2,000 రాగానే ఓకే విత్ దట్ అనుకున్నారు. మరి ఏమని ఓకే అనేసరి స్టార్టింగ్లో అందరూ నాకు అర్థం కాలేదు. స్టార్టింగ్లో వీళ్ళకి గేమ్ అర్థం కాలేదేమో అనిపించింది. ఎందుకంటే వాళ్ళలో వాళ్ళు ఫైట్ చేసుకొని ఉండాల్సింది. స్టార్టింగ్ ఇచ్చి లాస్ట్కి 50-0 మిగులుతుందని అందరికీ తెలీదా ఏంటో నాకు అర్థం కాలేదు. ఇక్కడ సంజన గారికి 0 రావడం వల్ల బిగ్ బాస్ ఆదేశం ప్రకారంగా ఆవిడ జైల్లో ఉండాలి. అండ్ భరణి గారు బిగ్ బాస్ ఆయనకి కెప్టెన్ చేశారు కాబట్టి ఆయన కెప్టెన్గా ఉంటారే కానీ ఎలాంటి ఇమ్యూనిటీ ఆయనకు ఉండదు. అండ్ అతను హౌస్లో కెప్టెన్ చేయాల్సిన పనులన్నీ చేయాలి కాబట్టి ఇంకా జైలు గేట్స్ ఓపెన్ చేసి సంజన గారికి లోపల పెట్టడం జరిగింది. ఆ వెంటనే ఇక్కడ ఒక గేమ్ పెట్టారు, స్వింగ్ జెరా అనేసి. అక్కడ సంచాలక్ మళ్ళీ మన కళ్యాణ్ గారు ఇదేంటంటే కెప్టెన్సీ నెక్స్ట్ సెకండ్ ఫైనలిస్ట్ చేయడానికి అనమాట. సో ఇక్కడ స్వింగ్ జెరా ఏంటి అంటే అక్కడ బాల్స్ ఉంటాయి. ఫస్ట్ 1 బాల్ అక్కడ ఒక హోల్ ఉంటుంది, అది స్వింగ్ చేసి ఆ బాల్ స్ట్రింగ్తో ఉంటుంది, అది స్వింగ్ చేసి కరెక్ట్గా ఆ హోల్లోకి ల్యాండ్ అయ్యేలా చేయాలి. నెక్స్ట్ 2 బాల్స్, నెక్స్ట్ 3 బాల్స్ అనమాట. అవి చిక్కులు ముళ్ళు పడిపోతూ ఉంటే తనుజ అయితే అరుస్తూ ఉంది, కళ్యాణ్ వచ్చి తీయు. అలా తీస్తారా అని నాకు తెలీదు, బట్ స్టిల్ కళ్యాణ్ వెళ్ళి హెల్ప్ చేశాడు కాబట్టి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాల్సి వచ్చింది. మరి అలా హెల్ప్ చేయడం కరెక్టో రాంగో నాకైతే తెలీదు, తర్వాత బిగ్ బాసే చెప్తారు. బట్ ఆ స్ట్రింగ్స్ ఇట్లా ముడిపడిపోతున్నప్పుడు వాళ్ళని విడిపించుకోవాలి. ఇంత హెల్ప్ చేసినా కూడా తనుజ 4th ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నారు యాజ్ ఇట్ ఈస్, అండ్ సెకండ్ ప్లేస్లో భరణి గారు ఉన్నారు, ఫైర్ వచ్చేసింది ఆయనకి. అండ్ థర్డ్ ప్లేస్ డిమాన్ పవన్, 4th ప్లేస్ తనుజ, అండ్ యాజ్ ఇట్ ఈస్ మన సుమన్ శెట్టి గారు లాస్ట్లో ఉన్నారు. కాబట్టి ఇది రేషియో. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ గెలుచుకున్న ఇద్దరికి ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఉంది అని అన్నారు బిగ్ బాస్. సో ఇప్పుడు ఇంకొక గేమ్ అయిన తర్వాతనా ఇప్పుడు ఈ గేమ్కేనా అనేది తెలీదు, వెయిట్ అండ్ సీ. ఎవరికి ఇమ్యూనిటీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. అండ్ వాళ్ళకి ఇచ్చిన ఏమంటారు అమౌంట్ ప్రకారంగా 2,50,000, 2 lakhs, 1,50,000, 2 lakhs for Tanuja, 2,50,000 Emmanuel, 1,50,000 Demon, 1 lakh for Suman Shetty, 50,000 for Bharani, and 0 for Sanjana garu. సో ఈ రేషియో అనేది మీ ప్రకారంగా ఎవరికి ఎంత అమౌంట్ ఇచ్చుంటే బాగుండేది, లేకపోతే ఈ రేషియో కరెక్ట్గానే ఉందా లేదా, ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి న్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ మన సంచాలక్గా లేదా ఫస్ట్ ఫైనలిస్ట్గా ఉన్న కళ్యాణ్ ఆడలేదు కాబట్టి ఇది కళ్యాణ్కి మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా, లేదంటే అతని పాయింట్స్ అతను ఉండిపోతాయి, ఇది వీళ్ళు కొట్లాడుకునే కొట్లాట, అతనికి సంబంధం లేదు అని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి.